గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇది ఇల్లా సత్రమా? అబ్బా నువ్వు ఉండవయ్యా, నేను చెప్తున్నాను కదా. వంటింట్లో ఏమేం చేయాలో ఎంతెంత చేయాలో తెలియక అందరూ ఖాళీగా కూర్చున్నారు. 2 రోజుల నుంచి చిన్న పళ్ళకు రావట్లేదటగా. వెంటనే డ్రైవర్ పంపించి చిన్న పిలిపించండి. 2 రోజులుగా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? సముద్రం ఎలా ఉంటుందో చూద్దామని వైజాగ్ వెళ్ళానండి. వెళ్ళా సముద్రంలో గోవిందయ్య అయ్యా ఈ లెక్క చూసి పంపించి. నీకు లెక్క చూసి కదా డబ్బులు ఇవ్వాలి. మరి ముందే అయ్యా 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 అంటూ ముష్టోళ్ళగా చేయి చెప్తావిట్రా. నువ్వు ఎప్పుడు వచ్చావు, నీకు ఎంత ఇవ్వాలి చెప్పు. గుమ్మస్తా మీరా నేనండి. మీకు లెక్కలు తెలియకపోతే వెళ్ళి చిన్నయ్య గారిని అడగండి. ఏంట్రా డబ్బా ఇస్తున్నావా? నన్ను ఉద్యోగం అనేది వెళ్ళిపోమన్నారు కదా. అంటే ఏడుస్తావిట్రా. ఎక్కడికి వెళ్ళాలో ఎలా బతకాలో తెలియక ఏడుస్తుంటా. సరే 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 ఏడో ఒక. ఇప్పుడు మా ఇల్లు చూసుకోవడానికి ఎవరు లేరురా. నా కూతురు కూడా ఇక్కడే పని చేస్తుంది. మరి నువ్వు మా ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటావా? అలాగేనండి. ఈ ఉద్యోగం పర్మనెంట్ కదండి? అది నీ నరకం మీద ఆధారపడి ఉంటుంది. అంతే కదా. తప్పకండి. ఎలా నరాలు తగినట్టు నడుస్తున్నా. బాలేదా? ఇంకోటి నడుస్తాను. ఏంటి నాన్న బాగా ఆకలాతుందా? అవునమ్మా, ఇడ్లీ దమ్మని ఆ బస్సు గాని పంపించి 2 గంటలైంది. అప్పటికి ఆలస్యం అవుతామని నా బండి కూడా ఇచ్చి పంపించా. వచ్చేసా. సంతోషించాం. ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు? మరి దీన్ని నడిపించకరావద్దేంటి? అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు వచ్చేసేవాడిని. అంటే ఈ బండి నడపడం నీ చేత కదా? మరి ఎందుకు చేసుకెళ్ళట్టు? ఏమో మీరు తీసుకెళ్ళమన్నారు, కర్మ తీసుకెళ్ళాను. కర్మ. సర్లే ఆకలి చచ్చేట్టుగా ఉన్నా. ఇడ్లీలు ఎక్కడా? అదిగో మూటలో వచ్చేస్తున్నాయి. నోట్లో ఇడ్లీలు రావటం ఏంట్రా? ఒరే ఈయన నంబర్లే గానీ మూట దింపి ఇప్పి చూపించండి. అట్టగానండి. ఇన్ని ఇడ్లీలు తెచ్చావిడ్రా? మరి 494 రూపాయలకు ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి? 494 రూపాయలకి ఇడ్లీలా? మరి అదే చెప్పడమేమో చెప్పేస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. మరి నాగమణి నాగమ్మండి ఏంటండి? ఏంటంట? అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు? ఉండండి ఆలోచించుకుని చెప్తాను. ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా? అవును. బాబా ఆకలేస్తుందిరా. ఆ రామస్వామి హోటల్కి వెళ్ళి కాస్త తెచ్చిపెట్టు. నాకు కూడా ఆకలిస్తుందండి. నువ్వు ఏదైనా తిని నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నారా? 500 నోటు. అబ్బో నువ్వే దీన్ని అచ్చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే. చాలా ఆకలేస్తున్నాయి. బండేసుకెళ్ళి తొందర తీసినప్పా. ఇదండి జరిగింది. చిల్లర లేదు కదా అని 500 రూపాయలు నోటు ఇచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీలు పట్టుకొస్తా ఉంటా. నీ నోట్స్ చెప్పు. ఆకలేసేస్తుందమ్మా. చట్నీ సాంబార్ ఇదిరా. ఇచ్చాడండి. ఇది నేనే వద్దన్నానండి. ఎందుకని? మరి అదే మళ్ళీ మర్చిపోయారు. నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు? అయ్యో అయ్యో చట్నీ సాంబార్లని ఎన్ని సార్లు ఫ్లాష్ బ్యాక్ వెళ్తారా? ఏదైనా తిని నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఆయనకు అర్థమయ్యట్టు మళ్ళీ చెప్పు. నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. అయ్యో నువ్వు ఆయనతో పాటు నేను బయటకు వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆయన్ని నేను మీ దిక్కుమాల ప్రేమ కథ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా. అయినా నువ్వు అనేది ఏముందిలే, అతను లేకుండా నేను బతకలేను అంటావు అంతే కదా? అయితే ఒక కండిషన్ రా. ఏంటి? నువ్వు చాలా తెలియగలవాడవని ఈ ప్రపంచానికి, నీ ముఖానికి ప్రపంచం దాకా ఎందుకు గాని ఈ ఊళ్ళో నిరూపించుకో. నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. వాకే వెరీ వీచి. అయితే నువ్వు ఇంటి బయటికి వెళ్ళరా. ఏమైందిరా అంతరాట పరిగెత్తున్నారు? ఉండవా ఏమయ్యా? ఏంటి అంతరాట పరిగెత్తున్నారు? నువ్వు నాకు అగనిస్ట్ పార్టీ. నేను నీకు చచ్చినా చెప్పకూడదు. అయినా వయసులో పెద్దవాడు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మన బసవాడు లేడు, వాడు పండిస్తున్నాడంట. అగా బసవాడు ఏంటి? కొండ ఎత్తడం ఏంటి? ఎగతాళిగా ఉందా? నేను ఎగతాళి చేయడం కాదండి, ఊరంతా పరిగెడుతున్నారు. పైగా 10 రూపాయలు టికెట్ అంట. బసవాడు కొండ తీసుకెళ్ళి చూపిస్తాను. నా కూతురు రా. ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఆంజనేయ స్వామికి ఒక పండగ కాలే బాగా ఒళ్ళు పట్టంటారా. ఆడ కొండనెత్తిపోతే నిన్నెత్తిపోతాడు. ఊరుకోండి కుమస్తా గారు, ఆడికి ఆ కొండనెత్తడం ఈజీ, దీన్ని కష్టం. వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తలనేరిసినోడికి కూడా జోకులు వస్తాయి. ఏంట్రా రెడీ? కొండనెత్తు. ఓ 50 మందిని పిలవండి. ఎందుకు? ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టడానికి. అప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నా ఇది ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని. ఒక్కడనా నా మాటనారా? ఊరుకోవా, నీ కూతురని మాటలేదు, మేమే వింటాం. ఇది ఒక పిచ్చి కొయ్యి. ఏంటి 50 మంది వల్ల కాదా?
అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టండి, అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను. ఎందుకయ్యా అమాయకుడు పట్టుకుని అందరూ చిత్త కొడుతున్నారు? అమాయకుడా వీడా? అవును. స్వామి స్వామి మా వారిని రక్షించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలారా ఏ స్కూల్లో చదువుతున్నారా? కో ఎడ్యుకేషన్. అదే కరెక్ట్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇటు ఇటు ఇప్పుడు మాట్లాడు. నీ కూతుర్ని ఇతనికి ఇచ్చి చెయ్యాలి అంటే ఇతను తెలివైన వాడే నిరూపించుకోమన్నారుగా. అవును. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక్కడున్న మీ అందరికంటే ఇతనే తెలివైన. ఆంజనేయుడు తప్ప ఆ కొండను ఎవరైనా ఎత్తగలరా? చేయలేని దాన్ని చేయగలనని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే, ఇతను తెలివైనడు కదంటారా? ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. కరెక్ట్. ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని చేయగలడు. హీఈస్ వెరీ బ్రైట్. ఇప్పుడైనా ఒప్పుకుంటారా? ఒప్పుకున్నట్టే, గుండె మీద చేసుకున్నాడు కనుక. స్వామీజీ స్వామీజీ మీ ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను నీళ్ల మీద నడుస్తాను, ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను. అలాగా? ఏది నీళ్ళల్లో నడు చూద్దాం. ఇక్కడ నీళ్లు లేవే. నువ్వు నీళ్ళలో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం. నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా? స్వామీజీ చెప్తే నడుచుకుంటాను. స్వామిలాగా మాత్రం నడవకు. ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళి అవుతుంది. చేతులు కలపచ్చుగా. భజన వాయించండి. వెళ్ళొస్తాను. స్వామీజీ 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 ఏంట్రా? అది నా పెళ్ళం చెయ్యి. ఓ సారీ, నా చేతి కర్ర అనుకున్నాను. స్వామీజీ అంటే వీడు కర్రను వదిలేసి కన్నీని ఎత్తుకెళ్తున్నాడు. రండి. అయ్యయ్యో నా కాళ్ళు చేతులు ఆటలు లేసే. మీరెందుకు వచ్చారయ్య గారు? కబురు పెడితే నేనే వచ్చేదాన్నిగా. కూర్చోండి అయ్యా, కూర్చోండి. చెన్నయ్య టౌన్ కి వెళ్ళాడు, ఏదో కొట్లో పని చేస్తున్నాడు. తర్వాత దాన్ని ఎవడు మార్చగలడు? నేనేం వాడిని చూడటానికి రాలేదు, నిన్ను చూడటానికి వచ్చాను. అవును, వారం వారం డబ్బుల కోసం వచ్చేదానివి 2 వారాలుగా ఎందుకు రాలేదు? అయినా నా బాధ్యత నేను చెయ్యాలిగా. ఇదిగో తీసుకో. డబ్బొద్దండి. నీ మనవడిని నేను ఇంట్లోంచి తరిమేశాను వద్దంటున్నావా? ఇది నీ మనవడి కోసం కాదు, నీ కొడుకు కోసం నేను చెయ్యాల్సిన బాధ్యత. ఆనాడు ఊరంతా నా బిడ్డ తప్పు చేశాడన్నా, మీ మనసుకి మాత్రం తప్పు చేశాడనిపించలేదు. ఈ రోజు నా మనవడు కూడా ఏ తప్పు చేయలేదు. ఆ విషయం మీరు తెలుసుకుని వాడిని ఏ రోజు పనిలోకి రమ్మంటారో ఆ రోజే డబ్బు తీసుకుంటాను. నీ మనవడు చేసింది నేను కళ్ళారా చూశాను. దాని గురించి మాట్లాడాలంటే నాకే అసహ్యంగా ఉంది. డబ్బు తీసుకుంటావా లేదా? వద్దు బాబు. ఈ రోషమైన నాలో నేను చూస్తాను. ఏంట్రా అందరూ ఇంట్లో పనులు మానేసి బయట కబుర్లు చెప్పుకుంటున్నారు? పెద్దమ్మాయి గారు అల్లుడు గారు మన ఇంటికి వచ్చారండి. వాళ్ళతో పాటు బంధువులు కూడా తీసుకొచ్చారండి, అందుకే మేమేం అనలేకపోయామండి. తాంబూలాలు కూడా పట్టుకొచ్చారండి. అయ్యా 15 ఏళ్ళైంది బంధాలు తెగిపోయి. ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతారు? ఎవరు రాయి గాడిదల్ని లోపల రానిచ్చింది? ముందు వీళ్ళందరినీ మెడబెట్టి బయటికి గెట్టేయండి. నేనే వాళ్ళని రమ్మన్నాను. ఎందుకు రమ్మన్నావు? నా పెళ్లి గురించి మాట్లాడడానికి. నీ పెళ్లి గురించి మాట్లాడటానికి వాళ్ళెవరు? నా తోడ పుట్టింది, మీ కన్న కూతురు. దాని మెడలో తాళి పండే రోజునే ఆ వర్షం మారిపోయింది. తాళి కట్టించుకుని వేరే ఇంటికి వెళ్ళినంత మాత్రాన మీ కూతురు కాకుండా పోతుందా? ఈ విత్తనవాదం వద్దు. రమ్మని చెప్పింది నువ్వే, వాళ్ళని పొమ్మని చెప్పు. అంత కాని పని మేమేం చేశాం బావా? ఇంకోసారి బావా అంటే మర్యాద తక్కదు. మీ చిన్న కూతురు పరుగు పోయినప్పుడు ఏమైందో ఈ మర్యాద? అది నా సొంత విషయం రా. నాకు సొంత విషయమే. ఏంటో నీ సొంత విషయం? అక్కడ నిలబడిందే అది నా అక్క కూతురు.
చేసుకునే హక్కు నాకుంది, అందుకే పిల్లని అడగడానికి వచ్చాం. చెప్పు తీసుకొడతాను. మీ అక్క పోయిన రోజునే అబద్ధాలు అయిపోయాయి. నా కూతుర్ని ఎవరికి కట్టబెట్టాలో నాకు బాగా తెలుసు. కానీ నా పెళ్లికి నా ఇష్టం కూడా ఉండాలి నాన్న. ఓహో, వీడిని ఇష్టపడ్డావన్నమాట పెళ్లి చేసుకోవటానికి. కాదు, తల్లి ప్రేమకి ఎలాగో నోచుకోలేకపోయాను. అట్లీస్ట్ ఆ ఇంటికి కోడలుగా వెళ్ళి అక్కలోనైనా అమ్మని చూసుకుందామని ఆశపడ్డాను. నీ ఆశ నే బతుకున్నంత కాలం తీరదు. ఎందుకు తీరదు? నా పెళ్లికి మీ అనుమతి అవసరం లేదు. నేనిప్పుడు మేజర్ని. ఎవరితో మాట్లాడుతున్నావే? ఆయన మనకు జన్మనిచ్చిన తండ్రి. ఆయనకిష్టం లేకుండా నీ పెళ్లి జరిగిపోతుంది అనుకుంటున్నావా? నువ్వు మేజర్ అంటున్నావే. ఇంతవరకు నిన్ను చదివించి పెద్దదాన్ని చేసింది ఎవరు? విదేశాల్లో చదివినంత మాత్రాన నోటి వచ్చినట్టు మాట్లాడతావా? నన్ను క్షమించండి నాన్న. ఎలాగైనా మన కుటుంబం కలవాలనే ఆశతో దాని మాటలు వినే ఇక్కడికి వచ్చాం. మీ ఇష్ట ప్రకారమే ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసి దాన్నైనా చివరి దాకా మీతోనే ఉంచుకోండి. వెళ్ళొస్తానన్నా. ఎందుకు వదినా వెళ్ళొస్తామని చెప్తున్నావు? ఈ జన్మలో ఇక్కడికి రాలేమని తెలిపోయింది కదా, వెళ్తామని చెప్పు. గోవిందయ్య, అయ్యా, ఈ దరిద్రాన్ని బయటపడే. అలాగేనండి. నన్ను క్షమించండి నాన్న. ఊరుకోమ్మా, ఏదో తెలియక చేసావు, పర్వాలేదు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream.